జిల్లాలో టీడీపీ ఆఫీసుకు భూమి కేటాయింపు వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. అధికార టీడీపీకి ప్రభుత్వం భూమిని లీజుకివ్వటం, దానికి ఈజీగా అనుమతులు రావడంతో జనసేన పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాకినాడ జిల్లాలోని 1వ వార్డులో 1 ఎకరం 45 సెంట్ల ప్రభుత్వ భూమిని టీడీపీ జిల్లా ఆఫీస్ నిర్మాణానికి లీజు కేటాయిస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎకరానికి ఏడాదికి కేవలం 1000 రూపాయల చొప్పున 66 ఏళ్ల పాటు ఈ లీజు ఒప్పందం కొనసాగనుంది. ఈ నిర్ణయంపై జనసేన పార్టీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమకు జిల్లా కేంద్రంలో ఒక ఆఫీసు లేదని, కూటమి భాగస్వామ్య పక్షంగా తమకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఏంటి వివాదం? ఎందుకు జన సైనికులు దీనిపై నిలదీస్తున్నారు? ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం నేతలు పార్టీ జిల్లా ఆఫీస్ నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలని ఇటీవల కలెక్టర్ని కోరారు. ఆ వినతిని కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఆఫీసుకు భూ కేటాయింపులకు సంబంధించిన గతంలో జారీ చేసిన జీవో నెంబర్లు 571, 340, 282 ఆధారంగానే ఈ స్థలాన్ని లీజుకి ఇచ్చినట్లు ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. అయితే ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది. 3 ఏళ్లలోపు లీజు స్థలంలో నిర్మాణాలు చేపట్టకపోతే ఆ భూమిని తిరిగి వెనక్కి తీసుకుంటామని, అలాగే పార్టీ అవసరాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు ఈ స్థలాన్ని ఉపయోగించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఉమ్మడి జిల్లా టీడీపీ కార్యకలాపాలు కాకినాడ కేంద్రంగా నడిచేవి. అప్పట్లో విశాలమైన పార్టీ ఆఫీస్ ఉండేది. 2018లో ఆ ఆఫీసు ప్రారంభమైంది. 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్న టైంలో జిల్లా పరిషత్ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరిట లీజుకి ఇచ్చారు. ఇప్పుడు ఆ భవనాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వదిలేసి కొత్తగా పార్టీ ఆఫీస్ నిర్మాణం చేయాలని తెలుగు తమ్ముళ్లు నిర్ణయించారు. దానికి చకచక అనుమతులు కూడా వచ్చేసాయి. ఇదంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలోనే జన సైనికుల్లో అసంతృప్తి మొదలైంది. తమకు కూడా జిల్లా కేంద్రంలో ఒక పార్టీ ఆఫీస్ ఉండాలి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. జనసేన పార్టీ ప్రస్తుతం అధికార కూటమిలో కీలక భాగస్వామి. ఏపీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. జిల్లాలో జనసేన తరపున పవన్ కళ్యాణ్తో పాటు మరో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. కాకినాడ ఎంపీ స్థానం కూడా జనసేన అకౌంట్లోనే ఉంది. నామినేటెడ్ పదవుల విషయంలోనూ జిల్లా నుంచి జనసేనకు ప్రాధాన్యత ఉంది. అయినప్పటికీ ఇప్పటి వరకు జనసేనకు జిల్లా స్థాయిలో సొంత పార్టీ ఆఫీస్ లేదు. ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే హోటల్స్లో నిర్వహించాల్సి వస్తోంది. ఈ విషయాలను జన సైనికులు తీవ్రంగా ప్రస్తావిస్తున్నారు. తమ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న చోట జిల్లా హెడ్ క్వార్టర్స్లో తమకు ఒక ఆఫీస్ ఉండాలి కదా అని వారు వాపోతున్నారు. అసలు నాయకులు ఈ విషయంపై దృష్టి పెట్టారా లేదా అని చర్చించుకుంటున్నారు. టీడీపీకి ప్రస్తుతానికి ఒక మంచి ఆఫీస్ ఉన్నప్పటికీ వారు అడ్వాన్స్ అయి మరో చోట స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఈజీగా అనుమతులు వచ్చాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నట్లుగా తమ పనులు కానిచ్చేశారు. మరి తమ నేతలకు ఆ మాత్రం అవగాహన లేదా? ఒకవేళ అడిగిన వారికి ఇవ్వలేదా అని జన సైనికులు ఆశ్చర్యపోతున్నారు. కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జనసేనకు కనీసం ఒక జిల్లా పార్టీ ఆఫీసు లేకపోవడంపై నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని విషయాలు ఎలా చూసుకుంటారు, జిల్లాలో ఏం జరుగుతుందో ఏం చేయొచ్చో ఆ మాత్రం తెలియదా అని కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు. కొందరు జనసేన నాయకులు తమ సొంత వ్యవహారాలు చక్కపెట్టుకోవటానికే సరిపోతుందని, పార్టీ ఆఫీస్పై దృష్టి పెట్టడం లేదని సెటైర్లు వేస్తున్నారు. అడిగితే వింత, అడగకపోతే ఏముంటుంది అని చెవులు కొరుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మొత్తానికి జిల్లా పార్టీ ఆఫీసుకు స్థలం ఉండాలి కదా అని కాకినాడ జన సైనికులు నిలదీస్తున్నారు. మిత్రపక్షం టీడీపీ డబుల్ బొనాంజా తీసుకున్నప్పుడు తమకు ఆ అవసరం లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ నాయకులు ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవటం లేదని సెటైర్లు కూడా వేస్తున్నారు. సొంత వ్యవహారాలతో పాటు పార్టీ ఆఫీసు పైన దృష్టి పెట్టండి సార్ అని జన సైనికులు తమ నాయకులను కోరుతున్నారు. ఈ అంశంపై జనసేన అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. అధికార కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఎంతవరకు ఉందన్న ప్రశ్నకు ఇది అద్దం పడుతోంది. టీడీపీకి కొత్త ఆఫీసుకు భూ కేటాయింపు జరగటం, దానికి స్పీడ్గా అనుమతులు రావటం జనసేన వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ఓవైపు టీడీపీ తన పార్టీ ఆఫీసును మరింత విస్తృతం చేసుకునేందుకు ప్లాన్ చేస్తుంటే, మరోవైపు జనసేన తన ఉనికిని చాటుకునేందుకు జిల్లా స్థాయిలో కనీసం ఒక ఆఫీస్ కోసం ఎదురు చూస్తోంది. ఇది కేవలం ఒక స్థలం కేటాయింపు సమస్య మాత్రమే కాదు, కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత రాజకీయాలను, ప్రాధాన్యతలను తెలియజేసే అంశం. భవిష్యత్తులో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. జనసేన నాయకులు తమ డిమాండ్లను అధిష్టానానికి ఎలా తీసుకువెళ్తారు, ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది అనేదే ఆసక్తికరంగా మారింది. కాకినాడ జిల్లాలో టీడీపీ ఆఫీసుకు భూ కేటాయింపుపై జనసేనలో మొదలైన అసంతృప్తి రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. అధికార కూటమిలో భాగస్వామ్య పక్షంగా జనసేన తన వాటాను, ప్రాధాన్యతను డిమాండ్ చేయటం సహజమే. దీనిపై ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.